హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు పూర్ణ. ఈరోజు మిమ్మల్ని ఒక సరికొత్త వెంచర్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. ఏం వెంచర్ అంటే, చాలామంది మన వ్యూవర్స్ కానీ మన కస్టమర్స్ కానీ మనకు శ్రీ సిటీ ఉంది కదా, మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఫేమస్ ఇండస్ట్రియల్ ఏరియా శ్రీ సిటీ దరిదాపులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం మేము. ఆ పక్కన ఏదన్నా అప్రూవ్డ్ వెంచర్ ఉందా అని అడగడం అయితే జరిగింది. ఈరోజు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి వెంచర్కి అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసాం హైలాండ్స్ అనే ఒక తుడా అప్రూవ్డ్ వెంచర్కి. ఈ వెంచర్ వచ్చేసి టోటల్ 10+ ఏకర్స్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, అన్ని 40 ఫీట్ బీటీ రోడ్స్ అయితే ఇక్కడికి వస్తాయి. అలానే ఈ వెంచర్ మొత్తము మనకు ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది, సైడ్ డ్రైనేజ్ ఫెసిలిటీ వస్తుంది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు, పార్క్ ఏరియాను కూడా మనకు డెవలప్ అయితే చేసేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక తుడా అప్రూవల్ వెంచర్ అంటే ఏమేమి నార్మ్స్ ఉంటాయో అన్ని నార్మ్స్ ఈ వెంచర్లో అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెంచర్లో మనకు ప్లాట్ డైమెన్షన్స్ గురించి చెప్పాలి అంటే, మనకు చూస్తున్నారు కదా, ఈ వెంచర్లు అన్ని కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా 36కి 50 మెజర్మెంట్స్తో ఉన్నాయి అండ్ 36కి 55 మెజర్మెంట్స్తో ఉన్నాయి. అంటే 200 స్క్వేర్ యార్డ్స్ లేదా 220 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ వెంచర్లో మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు సెంట్ల పరంగా తీసుకుంటే 4 సెంట్స్ లేదా 4.5 సెంట్స్తో మనకు ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మన నెల్లూరు సైడ్ వాళ్ళు అంకణంస్లో చూస్తారు కాబట్టి, మన నెల్లూరు అంకణాలు పరంగా చూసుకుంటే ఇక్కడ 25 అంకణాలు అండ్ 27.5 అంకణం అయితే ఈ వెంచర్లో అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, సో ఈ స్టోన్స్ గమనించారు అంటే ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. అండ్ ఇందాక మీకు చెప్తూ డెవలప్మెంట్స్ గురించి ఒక పాయింట్ అయితే చెప్పాలి మీకు. మీరు గమనిస్తున్నారంటే, ఇది ఏదైతే పిట్ ఉందో ఇది వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇక్కడ సైడ్ డ్రైనేజ్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసింది సైడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మీరు గమనించవచ్చు కూడా. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు తుడా అప్రూవ్డ్ వెంచర్స్ అంటే చాలానే ఉంటాయి. పర్టికులర్గా ఈ తుడా అప్రూవ్డ్ వెంచర్నే ఎందుకు ప్రిఫర్ చేయాలి అనే దానికి కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు మీకు నేను చెప్తాను. మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటి అంటే, ఈ వెంచర్ ఉండే లొకేషన్ అని చెప్పొచ్చు. మనకు ఈ లొకేషన్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ అనేది మనకు చిల్మత్తూర్ చెక్ పోస్ట్ ఉంది కదా, మనకు వరదాయపాలెం రూట్కి వెళ్ళే దగ్గర, తడ నుంచి వరదాయపాలెం రూట్లో చిల్మత్తూర్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ రేడియస్లోనే మనకు ఈ వెంచర్ అయితే ఉంటుంది. మనకు అదొక ప్లస్ పాయింట్. మనకు హైవేలో SRM హోటల్ తడ దగ్గర అందరికీ తెలిసిన హోటలే. ఆ పక్కనే రూట్లో నుంచి మనం ఈ వెంచర్కి రావాలి అంటే జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్లోనే ఈ వెంచర్ అయితే ఇక్కడ తగులుతుంది. సో ఇదొక ప్లస్ పాయింట్. అండ్ నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అపార్ట్మెంట్స్, ఫుల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వెంచర్కి నియర్ బై అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన చూశారు అంటే విల్లాస్ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ ఆల్మోస్ట్ అది కూడా తుడా అప్రూవ్డ్ వెంచర్. మనకు 9+ విల్లాస్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవంతా ఇక్కడ డెవలపింగ్ ఏరియా కాబట్టి ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. మనకు ఇదే చిల్మత్తూర్ చెక్ పోస్ట్ దాటుకొని కానీ స్ట్రైట్గా వెళ్ళగలిగితే మనకు ఒక 3-4 కిలోమీటర్ రేడియస్లోనే శ్రీ సిటీ ఇండస్ట్రియల్ జోన్కి అయితే మనం ఎంటర్ అయిపోతాము. సో ఈ లొకేషన్ అనేది అద్భుతమైన లొకేషన్. ఇక్కడ ఈ లొకేషన్ ప్లస్ వాటర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంటుంది ఈ వెంచర్కి. ఫ్రెండ్స్, సెకండ్ ప్రిఫరెన్స్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే, నేను చెప్పిన అపార్ట్మెంట్స్ ఇక్కడ దాకా వచ్చాయి అంటే డిమాండ్ ఉంది కాబట్టే వచ్చింది. మనకు శ్రీ సిటీలో అయితే 200+ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. అవన్నిటికీ అక్కడ పనిచేసే వర్కర్స్కి అందరికి కూడా చాలా ప్లేస్ అయితే కావాలి ఉండడానికి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కొంచెం ముందు అపార్ట్మెంట్స్ ఎన్ని చూసారంటే హాస్టల్స్గా ఉన్నాయి. సో ఈ విధంగా పాపులేషన్ అనేది ఈ ప్రాంతంలో పెరుగుతూ పోతుంది. వాళ్ళకి నివాస యోగ్యంగా మనకు వెంచర్స్ అనేది కావాలి. ఇది నియర్ బై ఉంది కాబట్టి ఈ వెంచర్లో మీరు ప్లాట్స్ తీసుకొని అపార్ట్మెంట్ కట్టినా కానీ రెంటల్ పర్పస్ కింద కూడా బాగా సేల్ అవుతుంది. అలానే ఇండివిజువల్ హౌస్ కట్టినా కానీ అది కూడా రెంటల్ పర్పస్ మీద మీకైతే సేల్ అవుతుంది. ఫ్రెండ్స్, థర్డ్ ప్రిఫరెన్స్ కింద మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఆ చుట్టుపక్కల వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి అనే ఒక విజన్తో మనం ఇన్వెస్ట్ అయితే చేస్తాము. అలాంటి ఒక చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఈ వెంచర్కి చాలా ఉన్నాయి. ప్రపోజల్స్లో అయితే మన SRM హోటల్ నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళే బైపాస్ రోడ్డు, అంటే అక్కడ నుంచి మన వరదాయపాలెం రోడ్డుకి కనెక్ట్ అవుతుంది. ఈ వెంచర్ పక్కనే అయితే ప్రపోజల్ రోడ్ అయితే ఉంది, అదొక బెనిఫిట్. అండ్ ఈ వెంచర్కి కాస్త దూరంలోనే మనకు కార్గో ఎయిర్ స్ట్రిప్ కూడా వస్తుందనే ఒక ప్రపోజల్ ఉంది. దానికోసం 100 ఏకర్స్ అక్వైర్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి బెనిఫిట్స్ అన్ని నియర్ బై వచ్చాయి అంటే ప్రైస్ అనేది ఇక్కడ ఉన్నది ఎంతో హైకి ఇంక్రీజ్ అవుతుంది, అది అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ వెంచరు మన తడ సిటీకి చాలా దగ్గర కాబట్టి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్లోనే మీకు కావాల్సిన స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ మనకు ఈ వెంచర్కి చాలా నియర్ బై ఉంటుంది. సో మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇలాంటి ఒక వెంచర్లో మీరు ప్లాట్ సొంతం చేసుకోవాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలానే ప్రైస్ అండ్ ఇతర వివరాలు ఈ వెంచర్ గురించి ఏం చూడాలనుకున్నా సరే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అదైతే వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, అలానే ఇలాంటి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం మన యువర్స్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.